దేవుడి నామానికే మహిమ. అన్ని విషయాల్లో ఆయనకే మహిమ రావాలి. మత్తాయి 26:39. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే ప్రకారమే కానిమ్ము అని ప్రార్థన చేశాను. ఆయన మరలా శిష్యుల యొద్ద వచ్చి, వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినా నాతో మేల్కొనలేరా అనెను. మనం శోధన వచ్చినప్పుడు ప్రతి ఒక్క విషయంలోనూ మన చిత్తం కాకుండా దేవుడి చిత్తమే నెరవేరాలి అని మనసు మనకు ఉండాలి. అప్పుడే మనం దేవుడి చిత్తాన్ని మనం నెరవేర్చగలం. ఎలా అంటే, మన చిత్తమేమి ఈ దేహాన్ని ఈ లోకంలో సాకడం మాత్రమే. కానీ మనిషి యోచన లయమయ్యే వస్తువులు, లయమయ్యే విషయాలపైన